ఏదైతే స్థాపత్య వేదంలో ఒక సీక్రెట్ ఈ వర్డ్ చెప్పారో, ఆగ్నేయానికి టర్న్ అయితే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూసారా? అది 100% ఆగ్నేయానికి తిరిగింది. సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇల్లు చూసారా? అది కూడా ఆగ్నేయానికి టర్న్ అయి ఉంది. ఆగ్నేయానికి డోర్ పెట్టుకోమన్నాడు హరివాస్తు ఆయనకు పెట్టి చూపిమని చెప్పండి, అప్పుడు మేము పెట్టుకుంటామని ఛాలెంజ్ చేసే మొగోళ్ళు ఉన్నారు కదా. ఫైనల్గా మాకు ఒకటే చెప్పండి, ఆగ్నేయానికి టర్న్ అయితే ఇల్లు కట్టొచ్చా కట్టొద్దా? నమస్తే అండి. స్థాపత్య వేద ధర్మం తెలుసుకున్న ఎవరైనా సరే ఖచ్చితంగా పాటించే నియమం ఏంటంటే, ఇల్లు అనేది ఈశాన్యానికి తిరిగి ఉండొచ్చు, లేదంటే శుద్ధ ప్రాచి ఉండొచ్చు. అది చాలా చాలా అద్భుతమైనది అనేది 100% వర్డ్. అయితే ఆగ్నేయ ప్రాచికి తిరిగితే 100% అది ఇల్లు అనేది కట్టనే కూడదు అనేది ఖచ్చితమైన సిద్ధాంతం అనేది ఉంది. అయితే ఈ సిద్ధాంతాన్ని రచించిన సమయంలో ఒక అద్భుతమైన రహస్యం నేను మీకు చెప్తాను. ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక టైంలో మనిషి ఎలా ఉండేవాడంటే, చాలా నిదానంగా ప్రశాంతంగా తన యొక్క బీపీ స్టేటస్ అనేది ఇప్పుడు 90/120 అని ఎలా మాట్లాడుతున్నామో, 80/120, 110, 100 అని ఎలా మాట్లాడుతున్నామో, ఒక టైం 65-70 అనేది కట్ ఆఫ్ ఉండేది. మనిషి అంత నిదానపరుడు ఉండేవాడు. అయితే ఆగ్నేయానికి తిరిగి ఇల్లు కట్టొచ్చా, ఈశాన్యానికి తిరిగి ఇల్లు కట్టాలా, లేకపోతే శుద్ధ ప్రాచి 90 degreesలోనే కట్టాలా, మరి ఏమన్నా తిరిగితే దోషమా అనే దాని గురించి ఈ వీడియో అనేది మీకు చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక సమయంలో మీరు 100% మనిషి ఎంత నిదానం అంటే అలాంటి నిదానంలోనే మనిషి నివసించాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉండేది. అర్థమైందా? సో అలాంటి కాన్సెప్ట్ అనేది ఆ టైంలో ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళందరూ నిదానంగా ఉండాలనే కండిషన్లో మీకు ఆ శుద్ధ ప్రాచి అనేది మంచి భక్తి కోసము, మంచి ఆధ్యాత్మిక వేలో వెళ్ళడం కోసం అది ఏర్పాటు చేశారు. మరి ఈశ ప్రాచిలో అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉంటూ ఫైనాన్షియల్గా లగ్జరీ లైఫ్ కోసం అది పెట్టారు. మరి ఆగ్నేయానికి టర్న్ అయితే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని మాట్లాడారు. ఈ మాట విని ఉండొచ్చు. అంటే సకలము ఉంటుంది, ఏదో ఒక తెలియని ఒక చిన్న బాధ అనేది ఉంటుంది, అది కూడా లేకుండా ప్రశాంతంగా మనం ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో ఆగ్నేయ ప్రాచి అనేది 100% ఉండొద్దు అని మాట్లాడటం జరిగింది. అర్థమైందా? సో మరి ఆగ్నేయ ప్రాచిలో ఉంటే మరి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడే చెప్పేశాను నేను. మరి ఈ కలికాలంలో అది వర్తిస్తుందా అంటే 100% వర్తించదు. సో మరి ఆగ్నేయానికి తిరిగిన బిట్లో నేను సింపుల్గా ఒక మంచి అద్భుతమైన రెమెడీ చెప్పాను. మీరు ఆగ్నేయానికి మీ ఇల్లు తిరిగితే ఉత్తర దక్షిణాల ద్వారాలు పెడితే అయిపోయింది. అర్థమైందా? ఆగ్నేయానికి తిరగడం అంటే పడమర ఫేసింగ్ ఉందనుకోండి, ఇల్లు చూసినప్పుడు ఆగ్నేయానికి టర్న్ అయిందా, తూర్పు ఫేసింగ్ చూసినప్పుడు ఆగ్నేయానికి టర్న్ అయిందా, ఉత్తర దక్షిణాలు చూసినప్పుడు వాయువ్యము ఆగ్నేయము టర్న్ అయిందా, ఇది మాత్రమే మనం చూసుకోవాలి. మరి నిజంగా సార్ ఫైనల్గా మాకు ఒకటే చెప్పండి, ఆగ్నేయానికి టర్న్ అయితే ఇల్లు కట్టొచ్చా కట్టొద్దా? 100% కట్టొచ్చు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. దానికి కొన్ని కండిషన్స్, కొన్ని రిఫరెన్సెస్ నేను ఇస్తాను, అవన్నీ కూడా మీరు వినండి. ఏంటంటే, మనము ఆగ్నేయానికి టర్న్ అయినప్పుడు ఏదైతే 70 ఉన్న బీపీ ఇప్పుడు 90 వచ్చిందో ఆటోమేటిక్గా ఈ యొక్క కలికాలంలో మనము ఉరుకులు పరుగుల జీవితంలో ఆటోమేటిక్గా ఈ 80, 90, 100 అనేది ఆటోమేటిక్గా ఈ డిగ్రీస్కి కూడా మీరు వర్తింప చేయొచ్చు.
ఎందుకంటే ఈ కలికాలంలో మనిషి నిదానంగా ఉండడు అనుకోండి, అసలు వర్కౌటే కాదు. వాడు ఎంత నిదానంగా చేస్తాడు రా నాయనో అంటారు. అర్థమైందా? కాబట్టి ఈ కలికాలానికి తగ్గట్టుగా మీరు ఎంత ఫాస్ట్గా ముందుకు వెళితే నిజంగా అంత ఫాస్ట్గా లైఫ్ లీడ్ చేస్తారు. మరి ఆగ్నేయ ప్రాచిలో ఉన్న కొంతమంది సినిమా వాళ్ళని తీసుకోండి, లేదంటే రాజకీయాల వాళ్ళని తీసుకోండి, కొన్ని రిఫరెన్సెస్ నేను చెప్తాను. ఈవెన్ వాస్తు వ్యక్తి యొక్క రిఫరెన్స్ చెప్తాను నేను. ఆగ్నేయానికి తిరిగి కట్టుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగిందా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఆఖరికి రాజకీయాల్లో కానీ ఆగ్నేయ ప్రాచిలో ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు 100% ఉన్నారు. నేను ఒక అద్భుతమైన రెమెడీ ఈ వీడియోలో చెప్పాను. ఆ రెమెడీ కనుక మీరు చేస్తే సూపర్. నేను సింపుల్గా కొన్ని చెప్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూసారా? అది 100% ఆగ్నేయానికి తిరిగింది. రైట్, ఓకే. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇల్లు చూసారా? అది కూడా ఆగ్నేయానికి టర్న్ అయి ఉంది. నెక్స్ట్ ప్రభాస్ గారి ఇల్లు చూసారా? సేమ్. పోనీ హరి గారి ఇల్లు కూడా 45 degreesలో టిల్ట్ అయి ఉంది, తెలుసా మీకు? సో 9 కూడా 45 degrees టిల్ట్. 135 degrees ఈస్ట్ ఉన్న ఇంటి లోపల నేను ఉంటున్నాను. నా ఇంటి యొక్క మెయిన్ డోర్ 3వ స్థానంలో ఉంటుంది. అర్థమైందా? సెంటర్ డోర్ పెట్టలేని పరిస్థితుల్లో మెయిన్ డోర్ ఆపోజిట్ టాయిలెట్ ఉండడం వల్ల ఒక అపార్ట్మెంట్ కాబట్టి నేను కూడా 3వ స్థానం. అంటే చాలామంది చెప్పే 90 degrees ఏదైతే ఉంటుందో 90 నుంచి 115 degreesలో నా యొక్క మెయిన్ డోర్ అనేది ఉంది. 110 నుంచి 115 degrees. అర్థమైందా? ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడో ఈ వీడియో కూడా నేను చేశాను, 2022లో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను క్లియర్గా 45 degrees ఇంటి లోపల ఉంటానని. రవితేజ గారి ఇంట్లో సేమ్ 45 అంటే ఎవరిదో ఒక ఇల్లు ఉంది 45 degreesలో ఉంటుంది. సో ఈవెన్ మీరు సీఎం విజయ్ గారి ఇల్లు, సీఎం జోసెఫ్ విజయ్, సో మనకు తమిళనాడు సీఎం ఉన్నాడు కదా, ఆయనది కూడా మీకు ఆగ్నేయ ప్రాచిలోనే ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది ఇండ్లు ఆగ్నేయ ప్రాచిలో ఉన్నాయి. సో ఈవెన్ మీరు రజనీకాంత్ గారి ఇల్లు చూసినా తమిళనాడులో ఆయనది కూడా 45 degreesలోనే ఉంది. మరి వీళ్ళందరూ మంచిగా లేరంటారా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, మరి డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది? ఎన్ని ఉన్నా ఏదో ఒక చిన్న బాధ అనేది ఉంటుంది అని చెప్పాను కదా, అది తప్ప అన్నీ కూడా మీకు బాగుంటాయి. అది ఏది అనేది ఏ రూపంలో అనేది మనం చెప్పలేము. ఏదైతే స్థాపత్య వేదంలో ఒక సీక్రెట్ ఈ వర్డ్ చెప్పారో అది ఈరోజు మీ అందరి ముందు చెప్పి పటాపంచల సీక్రెట్ని నేను చేసేసాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు, సార్ మాకు కొంచెం ఆగ్నేయం టర్న్ అయింది, మరి మన సమస్యన డోర్ సెంటర్లోనే పెట్టాలా? 100% పెట్టాలి. ఎవరు పెట్టొద్దని చెప్పారు? ఇల్లు ఎన్ని డిగ్రీలకున్నా మధ్య ద్వారం పెట్టొచ్చు, 2 అంగుళాలు జరిపి పెట్టేసేయాలి. ఇదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. సో నిజంగా ఇలాంటి రహస్యాలు చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా మీకు లేరు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఆగ్నేయానికి డోర్ పెట్టుకోమన్నాడు హరివాస్తు ఆయనకు పెట్టి చూపిమని చెప్పండి, అప్పుడు మేము పెట్టుకుంటామని ఛాలెంజ్ చేసే మొగోళ్ళు ఉన్నారు కదా. మరి మీకు సమాధానంగా నా ఇంటి డోర్ నేను ఆల్రెడీ పెట్టేశాను, ఇప్పుడు ఏం చేస్తారో చేయండి, చూద్దాం. ఒకరికి ఛాలెంజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదన్నా చెప్తే ముందు నాకు చేసి చూపించమంటారు, నేను చేయాల్సిన పని లేదు. నేను 2019 నుంచి అదే ఇంట్లో ఉన్నా. అర్థమైందా? 135 degrees ఉన్న ఇంటి లోపల ఉన్న అదే ఇంటి లోపల ఒక రాజు అనే వ్యక్తి కూడా వచ్చాడు, సంతోష్ అనే వ్యక్తి వచ్చాడు, అసిస్టెంట్గా చేశారు. ఒకడేమో నన్ను మోసం చేసిపోయాడు, ఇంకోడేమో నన్నే చీటింగ్ చేసిపోయాడు. అర్థమైందా? సో ఇక్కడ ఒకటే, మన లైఫ్లో మన జాతకంలో వాళ్ళు అలా వచ్చి వెళ్ళేది ఉంది. జాతకంలో నేను చూసుకున్నాను, అది ఉంది, వచ్చి వెళ్ళిపోయారు అంతే. ఆ ఇంటికి ఏం సంబంధం?
మరి ఇప్పుడు అదే ఇంటి లోపల ఉంటున్నాను కదా, మరి ఇప్పుడు కూడా అలాగే రావాలి కదా. ఇప్పుడు ఇంకొక ముగ్గురు వచ్చారు. హరి అని ఒక ఆయన వచ్చాడు, భూషణాచారి అని ఒక ఆయన వచ్చాడు. భూషణాచారి మాల్ నుంచి వచ్చాడు, చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన కూడా వాస్తు నేర్చుకున్నాడు. హరి అనే వ్యక్తి వాస్తు నేర్చుకున్నాడు. సో ఇంకా నెక్స్ట్ వీళ్ళ యొక్క పరిచయం కూడా నేను చేసి వాళ్ళను కూడా నేను ప్రమోట్ చేస్తాను. త్వరలో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. సో ఆగ్నేయ ప్రాచి గురించి ఎవ్వరూ భయపడకండి. 100% మీరు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.